సంబంధాలు ఏంటో నాకు తెలియదు, కానీ వీళ్ళు తిట్టేశారు మొత్తం. అసలు అంత వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఏపీని నాశనం చేశారని, నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వైసీపీ చర్యలతో తెలుగు జాతి తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉందని గోరంట్ల అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నారని అన్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకుంటూనే చంద్రబాబు పనులు ప్రారంభించారని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారని, భారీగా ఉద్యోగాల భర్తీకి పనులు ప్రారంభించారని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. స్టేక్ హోల్డర్లతో మాట్లాడి మళ్ళా ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి వికేంద్రీకరణ బిల్లు తెస్తామని చెబుతున్నారంటే ఎందుకు రద్దు చేసేవాళ్ళ? మీ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ తోటి కమిటీలు వేసానని చెబుతున్నారు కదా మీ బొగ్గ రాజేంద్రరెడ్డి గారు. బోస్టన్ కంపెనీకి అప్పచెప్పాము, వాళ్ళందరి మేధస్సులంతా కూడా మేధమదనం చేశాం, మా మంత్రులంతా మేధమదనం చేశారు, అప్పుడు బిల్లు పెట్టామని చెప్తున్నావు కదా. మరలా కొత్త బిల్లు ఎలా తెస్తావు అంటే అప్పుడంతా పనికిమాలినా? మీరు వేసిన ఎక్స్పర్ట్స్, బోస్టన్ కంపెనీ, మీ మంత్రుల కమిటీ అంతా పనికిరాని వాళ్ళు, చెత్త సరుక. అంటే ఇవాళ చట్టం ముందు నువ్వు చేసిన చట్టాలు నిలవగనుక, తప్పుడు విధానాల్లో వెళుతున్నావు గనక, కక్షపూర్తి విధానంలో వెళుతున్నావు గనక, నువ్వు చేసిన ఆరోపణలన్నీ తప్పని రుజువు అవుతున్నాయి కనుక, కొన్నాళ్ళేమో ముంపు ప్రాంతం, కొన్నాళ్ళేమో ఒక కులం అని, కొన్నాళ్ళేమో ఇన్సైడ్ ట్రేడింగ్ అని, అన్ని వాదనలు వీగిపోయాక ఇవాళ నువ్వు చేసిన చట్టాలు చెల్లవని హైకోర్టు ధృవీకరించే సమయం ఆసన్నమవుతుంది కనుక పరువు నిలబెట్టుకోవటం కోసం ఇవాళ ఈ చట్టాల రద్దు కార్యక్రమం తీసుకొచ్చారు. ఇది మోసం. రైతు ఉద్యమం, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు నిర్విరామంగా 720 రోజులు పెట్టి ఎన్నో కేసులు ఎదుర్కొంటూ దెబ్బలు మళ్ళా తెస్తాను, మళ్ళా వస్తాను, ఇప్పుడు పోతున్నా మళ్ళా వస్తాను అన్నట్టుగా పాపం ముఖ్యమంత్రి ఎన్ని కుప్పిగంతులు వేస్తావయ్యా? ఏ రోజైతే ప్రజావేదిక కూలీలతో కూలగొట్టడంలో